జగన్ గారి టీము వైసీపీ వాళ్ళంతా ఈ ఎపిసోడ్ చూడకపోతే మంచిది, కానీ చూడాలని నేను కోరుకుంటున్నాను. నిన్న హైదరాబాద్ వెళ్లి జగన్ గారి టీము మీరు ఈ పాటికి చూసే ఉంటారు, వినే ఉంటారు. ఉమెన్ ని ఇంత నీచంగా ఎవరు మాట్లాడుండరు నాకు తెలిసి. మెయిన్ స్ట్రీమ్ పబ్లిక్ డిస్కోర్స్ లో ఒక ఎస్టాబ్లిష్డ్ మీడియా ఆర్గనైజేషన్ మా విగన్ అనే జగన్ గారి ప్లాన్ ని క్రిటిసైజ్ చేయడంలో ఎంత దాకా వెళ్ళిపోయారంటే, వావి వరసలు లేకుండా ఆడవాళ్ళని, అది ఎవరి ఫ్యామిలీలో ఆడవాళ్ళనైనా అండి, ఆడవాళ్ళని ఇంత గలీజ్ గా దారుణంగా చండాలంగా మాట్లాడిన వాళ్ళని ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఎస్టాబ్లిష్డ్ మీడియా ఆర్గనైజేషన్ ఇలా మాట్లాడడం చూస్తున్నా. సో ఈ కామెంట్స్ వైసీపీ వాళ్ళ ఫ్యామిలీస్ ని, వాళ్ళ ఇంట్లో లేడీస్ ని అన్నప్పుడు వైసీపీ వాళ్ళ కోపం వచ్చింది. క్వైట్ న్యాచురల్ అండ్ ఐఎమ్ మారల్లీ ఇన్ సపోర్ట్ విత్ దట్ పెయిన్. వాళ్ళ కోపం వచ్చి ఏం చేశారు, ఈ నీచమైన కామెంట్స్ చేసిన మీడియా ఆర్గనైజేషన్ హెడ్ ఆఫీస్ ముందుకెళ్లారు. ఆ విజువల్స్ ని మీరు కేర్ఫుల్ గా గమనించారా? వద్దాం, దాని దగ్గర కూడా వద్దాం. సో నేను చూస్తున్నప్పుడు అది మొత్తం చూసా. వాళ్ళ పార్టీ లీడర్స్ మాట్లాడడం, లీడర్స్ అంటే అందరూ కాదు, ఎప్పుడు కనిపించే ఆ 5-10 మంది లీడర్స్ అలాంగ్ విత్ దర్ క్యాడర్ వెళ్ళి ఏం చేశారు, ఏం మాట్లాడారు అదంతా చూసా. అది చూస్తున్నంత సేపు, అది చూసాక కూడా నాకు ఎలాంటి క్వశ్చన్స్ అరైజ్ అయ్యాయంటే, ఓకే వీళ్ళకి కోపం తెప్పించే పని చేశారు, వీళ్ళకి కోపం వచ్చింది, సో వీళ్ళు హైదరాబాద్ వెళ్ళి ఆ మీడియా ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళారు. ఏమి సాధించారు దీనివల్ల? అండ్ ప్లీజ్ నోట్ అండి, నేను విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ వాళ్ళ పెయిన్ ని గానీ, వాళ్ళ యాగనీని గానీ, వాళ్ళ స్పిరిట్ ని గానీ నేను ఎక్కడ పల్చపరచట్లేదండి. దే ఆర్ డీప్లీ హర్ట్. అలాగా ఎవరి లేడీస్ ని అనకూడదు. ఐఎమ్ విత్ దేర్ పెయిన్ 100%. కానీ యాజ్ ఎ కామన్ పర్సన్ నాకు అరైజ్ అయిన క్వశ్చన్ ఏంటంటే, ఏమి సాధించారు జగన్ గారు గానీ, జగన్ గారి టీం గానీ? వాళ్ళ కలిగిన బాధను ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంకా వేరే దారులు ఏమీ లేవా? ఇది ఒక్కటే ఆప్షనా? అసలు జగన్ గారు ఈ మూవ్ వేసే ముందు మీ మైండ్ లో మీరు టార్గెట్ చేసిన అవుట్కమ్ ఏంటి సార్? ఈ ఆప్షనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఈ డెసిషన్, మీరు తీసుకున్న ఈ డెసిషన్ కరెక్టేనా అనే క్వశ్చన్స్ ఎరైజ్ అయ్యాయి. ఫ్రెండ్స్, ఈ రోజు ఎపిసోడ్ లో మనం ఏం చేద్దామంటే, మా విగన్ అని జగన్ గారి టెక్నికలీ స్ట్రాంగ్ ప్లాన్ ని మోస్ట్ బ్రూటల్ అండ్ ఇన్హ్యూమన్ వేలో క్రిటిసైజ్ చేస్తా ఒక ఎస్టాబ్లిష్డ్ మీడియా ఆర్గనైజేషన్ చివరికి వాళ్ళ పార్టీ, వాళ్ళ ఫ్యామిలీస్ మీద నీచంగా మాట్లాడిన దానికి రియాక్షన్ గా జగన్ గారి టీం వెళ్ళి ఏం చేశారో ఒకసారి ఆ విజువల్స్ ని కేర్ఫుల్ గా చూద్దాం. దాని మీద నాకు బోలెడని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి నేను ప్రెజెంట్ చేస్తా. అది చూశాక ఇలాగ వాళ్ళు చేయడం వల్ల ఏం సాధించారో డిస్కస్ చేద్దాం. అది చేశాక నేను జగన్ గారిని స్ట్రైట్ గా ఈ ఎపిసోడ్ లో ఛాలెంజ్ చేయబోతున్నా. జగన్ గారు ఈ ఆప్షన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఇంకా వేరే బెటర్ ఆప్షన్ ఏమీ లేదా? దీనికన్నా బెటర్ ఆప్షన్, టెక్నికల్ గా ఎన్నో రెట్లు పవర్ఫుల్ అయిన ఆప్షన్ ఒకటి ఉంది, అది ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదో నేను హేతుబద్ధంగా జగన్ గారిని ఈ ఎపిసోడ్ లో ఛాలెంజ్ చేయబోతున్నా. అండ్ జగన్ గారు మన స్టేట్ లో ఒక మేజర్ అపోజిషన్ వాయిస్ గా ఆయన బిహేవ్ చేస్తున్నారా? ఆయన ఎస్కేప్ అవడానికి మళ్ళీ ట్రై చేస్తున్న ప్రాబ్లం ఏంటి? ఆయన మళ్ళీ రిపీట్ చేస్తున్న సేమ్ ప్యాటర్న్ ఏంటి అని నేను మీకు ఎవిడెన్సెస్ తో చూపించబోతున్నా. అది చూసి ఈ ఎంటైర్ అప్రోచ్ కి, ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ కి నేను ఎంత రేటింగ్ ఇస్తానో చెప్తాను. అవుట్ ఆఫ్ 10 బీయింగ్ ద హైయెస్ట్. వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న అప్రోచ్ కి, ఈ ఆప్షన్ కి నేను ఎంత రేటింగ్ ఇస్తానో చెప్పి కన్క్లూడ్ చేస్తాను.